హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో వారాహిదేవి నవరాత్రి పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందామండి. పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకునే వాళ్ళు, అలాగే పీఠం ఏర్పాటు చేసుకోవడం కుదరని వాళ్ళు అమ్మవారిని సులువుగా ఎలా పూజ చేసుకోవాలి, అఖండ దీపము, కలశము, పీఠం ఏర్పాటు చేసుకొని ఎలా పూజ చేసుకోవచ్చు, ఎంప్లాయీస్ అలా మాకు వృత్తిరీత్యా కుదరదండి అలా అనుకున్న వాళ్ళు సులువుగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. సొంత ఇల్లు కావాలి అని చాలా మంది బాధపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఏ మంత్రంతో పూజించాలి, సంతానం లేక బాధపడే వాళ్ళు అమ్మవారిని ఎలా పూజించాలి, ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూ ఉంటాయండి. అలాంటి వాళ్ళు అమ్మవారిని వేటితో పూజిస్తే మనకి ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి అనేది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే అనారోగ్య సమస్యలతోటి బాధపడేవారు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పిస్తే మంచిది, అలాగే వివాహం కానివారు అమ్మవారిని ఎలా పూజించాలి, ఈ 2026వ సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, వారాహి నవరాత్రులు అంటే పగలు చేసుకోకూడదా, అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, అమ్మవారిని ఉగ్రదేవతగా అంటారు, మరి అలాంటప్పుడు అమ్మవారి ఫోటో మనం ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చునా, ఇలాంటివన్నీ కూడా సందేహాలు చాలా మందికి వస్తుంటాయండి. ఆ సందేహాలన్నీ కూడా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టుకొని చూడండి. వీడియోని అన్ని కూడా వివరంగా తెలుసుకుందామండి. అలాగే సొంత ఇంటి కోసం ఏ మంత్రం చదవాలి, ఎలాగ పూజించాలి అనేది కూడా వివరంగా చెప్తానండి. 2026వ సంవత్సరంలో జూలై 15వ తారీఖు బుధవారం నుంచి వారాహి నవరాత్రులండి. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు ఆషాఢ శుక్ల నవమి వరకు మనం వారాహి నవరాత్రులు పూజగా జరుపుకుంటామండి. అంతకన్నా ముందు అసలు వారాహి అమ్మ ఎవరు అనేది వివరంగా తెలుసుకుందామండి. వారాహి అమ్మ సప్త మాతృకులలో ఒకరు అండి. సప్త మాతృకులు అనగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి వీరండి. వీరిలో సప్త మాతృకులలో వారాహి అమ్మ ఒకరు. అలాగే లలితాదేవి బండాసురుడు అనే రాక్షసుని సంహరించేటప్పుడు వారాహి అమ్మ బండాసురుడిని సంహరించడానికి లలితాదేవికి సహాయం చేయడానికి ఆవిర్భవించిన అమ్మే వారాహి అమ్మ. అమ్మ ఆవిర్భవించిన రోజే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పాడ్యమి తిథి నాడు అమ్మవారు ఆవిర్భవించారండి. అందువల్ల మనం ఆషాఢ మాసంలో వచ్చి శుక్లపక్షంలో పాడ్యమి తిథి నుండి అలాగే నవమి వరకు మనం 9 రోజులు నవరాత్రులుగా మనం అమ్మవారిని ఆరాధిస్తామన్నమాట. ఇంకా పూజా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకునైనా పూజ చేసుకోవచ్చు. అలాగే పీఠం ఏర్పాటు చేసుకోవడం కుదరదండి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన పూజా మందిరంలోనే అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. మనం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుంటామో ఆ ప్రదేశంలో మీరు ఆవు పేడ దొరికినట్లయితే ఆవు పేడతో చక్కగా అలికి ఇలాగా ముగ్గులు పెట్టుకోవాలండి. అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఒకవేళ ఆవు పేడ దొరకని వాళ్ళు పసుపుతోనైనా ఈ విధంగా పసుపుతో రాసేసి మనం శుభ్రపరచుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసుకొని పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు. దాని మీద పీట ఏర్పాటు చేసుకోవాలండి. ముందుగా అమ్మవారి ఫోటో అనేది తెల్లని రూపంలో ఉన్న ఫోటో తీసుకోండి. అమ్మవారు తెల్లని రూపంలో ఉంటారండి. అందువల్ల ఇప్పటి వరకు ఎవరైనా కూడా ఫోటో తీసుకోకపోతే మాత్రం ఈ విధంగా తెల్లని రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిదండి. ఒకవేళ ఆల్రెడీ మా ఇంట్లో వేరే ఫొటోస్ ఉన్నాయండి అని అంటే ఆ ఫోటోనైనా కూడా మీరు పూజించుకోవచ్చు. ఫస్ట్ టైం ఫోటో తీసుకునే వాళ్ళు, ఇంతకు ముందు ఇంట్లో లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాగ తెల్లని రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొని అలాగే అమ్మవారి ఫోటోకి గంధము కుంకుమ బొట్లతో అందంగా అలంకరించండి. ఇక్కడ నేను పీట ఏర్పాటు చేసుకొని పీఠం సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకునే వాళ్ళకి చూపిస్తున్నానండి. మనం పూజా మందిరంలో అయినా ఈ ఫోటో అనేది పెట్టుకొని మనం ఏ విధంగా పూజ చేసుకోదలుచుకున్నామో అదే విధంగా పూజ చేసుకోవాలండి. అమ్మవారి పూజలో కలశము, అఖండ దీపము తప్పక పెట్టుకోవాలా అని అంటే మీకు పూజ చేసుకోవడానికి వీలైతే తప్పకుండా పెట్టుకోండి. మీకు అవకాశం ఉంటే మాత్రం కలశం పెట్టుకోవచ్చు, అఖండ దీపం కూడా వెలిగించుకోవచ్చు. మీరు కలశము, అఖండ దీపము పెట్టుకొని సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజించుకునే వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి ఉదయాన్నే పూజ చేసుకోవాలండి. అలాగే సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. ఇంకా అమ్మవారిని ఏ సమయంలో పూజించుకోవాలి అంటే సూర్యోదయానికన్నా ముందు
ముందుగానే అమ్మవారిని పూజించుకోవాలండి. అలాగే ఈవినింగ్ సాయంకాలము సూర్యాస్తమైన తర్వాత 6:30 తర్వాత పూజించుకోవాలండి అమ్మవారిని. మాకు ఇలా తెల్లవారుజామున పూజ చేసుకోవడానికి కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే సాయంకాలం పూజ చేసుకోవచ్చండి. సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకుంటే కొన్ని నియమాలు అనేవి ఉంటాయండి. మనకి ఇంట్లో నెలసరి సమస్యలు ఉన్నా అలాంటి వాళ్ళు సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకోకుండా మన పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు. అలాగే మాకు ఎక్కువ సమయం పూజ చేసుకోవడానికి కుదరదండి అనుకున్న వాళ్ళు కూడా మన పూజా మందిరంలోనే అమ్మవారి ఫోటోని పెట్టుకోవచ్చండి. ఇంకా విగ్రహం కనుక ఉంటే అమ్మవారికి పంచామృతాలతోటి రోజు మనం అభిషేకం చేసుకుంటే మంచిదండి. అభిషేకం చేసుకొని ఆ అభిషేక తీర్థం అనేది ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకుంటే చాలా మంచిది. మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగుతాయండి. ఒకవేళ మా ఇంట్లో విగ్రహం లేదండి, అభిషేకం చేసుకోవడానికి కుదరదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా మీరు అమ్మవారిని ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మరి ఈ ఫోటో మన ఇంట్లో ఉండవచ్చా? చాలా మందికి సందేహం వస్తుందండి. అమ్మవారి ఫోటో తప్పకుండా ఉండవచ్చండి. అలాగే అమ్మవారి విగ్రహము ప్రతిమ కనుక ఉంటే మీరు అభిషేకం చేసుకుంటే మంచిదండి. అలా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకుంటే మంచిది. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఇక్కడ అమ్మవారికి దీపారాధన చేసుకునేటప్పుడు ఎర్రని ఒత్తులతోటి దీపారాధన చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నది, వీడియోలో చూపిస్తున్నది కంద అండి. మనం ఇక్కడ కంద దీపం వెలిగిస్తాం కదండి వారాహి నవరాత్రులు. మీకు వీలైతే మీకు కంద దొరికితే ప్రతిరోజు కూడా నవరాత్రులు 9 రోజులు కూడా ఈ కంద దీపం వెలిగించుకోండి. ఒకవేళ మాకు దొరకదండి అనుకున్న వాళ్ళు పంచమి రోజు ఒక్క రోజైనా కూడా ఈ కంద దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. అవకాశం ఉన్న వాళ్ళు 9 రోజులు కూడా వెలిగించండి. ఒకవేళ అవకాశం లేని వాళ్ళు కనీసం ఒక్క రోజైనా కూడా ఈ వరాహి నవరాత్రుల్లో పంచమి రోజు మాత్రం తప్పక వెలిగించండి. ఇంకా అమ్మవారి పూజలో ఇక్కడ ఎర్రని ఒత్తులు చూపించాను కదండి, మనం అమ్మవారికి ఎర్రని ఒత్తులతోటి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే ఎర్రని అక్షంతలు కూడా అమ్మవారి పూజలో వినియోగిస్తే చాలా మంచిదండి. ఈ ఎర్రని అక్షంతలు కలుపుకొని ఉంచుకొని ఏ మంత్రం చదవాలి అనేది నేను వివరంగా చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. అలాగే మనం సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకున్న పూజా మందిరంలో మనం పూజ చేసుకున్నా కూడా మనం ఏ పూజల్లో అయినా ఏ వ్రతంలోనైనా మొదటిగా గణపతిని పూజించేసుకుంటాం కదండి. అదే విధంగా మనం విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవాలండి. ఇక్కడ విఘ్నేశ్వరుని మీరు ప్రతిమ ఉన్నా పెట్టుకోవచ్చు, లేదా మీకు పసుపుతోటైనా కూడా ఇలా వినాయకుడిని చేసుకొని విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ చేసుకోవాలండి. వినాయకుడిని ఇలా సపరేట్ గా 9 రోజులు పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా వినాయకుడిని కదపకూడదండి. అమ్మవారిని అయితే ఎలా కదపమో అదే విధంగా విఘ్నేశ్వరుని కూడా కదపము అనమాట. మనం ఏదైనా ఒక వరలక్ష్మి వ్రతం ఇలా పూజ చేసుకున్నప్పుడు మన పూజ అయిన తర్వాత విఘ్నేశ్వరుని కదుపుతాం కదండి. అలాగే ఈ 9 రోజులు కూడా వినాయకుడిని కదపకూడదు అనమాట. అదే విధంగా ఉంచి 9 రోజులు కూడా పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ చేసుకొని ధూపం దీపం ఇవన్నీ కూడా సమర్పించి తాంబూలం కూడా సమర్పించి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి. పూజా మందిరంలో పూజ చేసుకునే వాళ్ళైతే మన పూజా మందిరంలోనే విఘ్నేశ్వరుడు ఉంటాడు కదండి, అలా సపరేట్ గా పెట్టుకునే పని ఉండదన్నమాట. మన పూజా మందిరంలో ఉన్న ఆ వినాయకుడికి మనం ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత అప్పుడు అమ్మవారు పూజ చేసుకోవాలి. ఇలా సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇలా ప్రతిమైనా పెట్టుకోవచ్చు, లేదా మీరు పసుపుతోనైనా విఘ్నేశ్వరుని పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకోవాలన్నమాట. మొదటిగా విఘ్నేశ్వరుని ఈ విధంగా పూజించిన తర్వాత అలాగే వినాయకుడి దగ్గర 2 అక్షంతలు తీసుకొని మీ శిరస్సుపై వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని మీకున్న సమస్య ఏంటి అనేది, కొంతమందికి సంతానం లేక బాధపడతారు, అలాగే కొంతమంది సొంత ఇంటి కోసం బాధపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా అశాంతి, ఏదో ఒక విధమైన గొడవలు ఇలాంటి వాళ్ళు, లేదా భూమికి సంబంధించిన గొడవలు ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు మీ సమస్య ఏదో అమ్మవారికి మీ సమస్యని చెప్పుకొని అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేయండి. అమ్మ ఈ 9 రోజులు నేను ఈ పూజ చేద్దాం అనుకుంటున్నాను, పూజ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమ్మా అని చెప్పేసి అమ్మవారిని వేడుకొని అమ్మవారి దగ్గర కొన్ని పుష్పాలు అవన్నీ పెట్టి అమ్మవారికి కూడా షోడశోపచార పూజ చేసుకోవాలండి. ఈ విధంగా షోడశోపచార పూజ చేసుకోండి మొదటిగా. అలాగే అమ్మవారి పూజలో తప్పకుండా మాత్రం ఎర్రని అక్షంతలు అలాగే ఎర్రని ఒత్తులతోటి పూజ చేయాలి. అమ్మవారి పూజ నవరాత్రులు 9 రోజులు
నిష్టగా పూజ చేద్దాము, నవరాత్రులు దీక్షగా చేద్దాము అనుకున్న వాళ్ళు ఎర్రని వస్త్రాలు, దీక్షా వస్త్రాలు అంటారండి. ఇలా ఎర్రని వస్త్రాలు ధరించి పూజ చేయండి. అలాగే పంచమాంగళ్యాలు అంటారు కదండి, అలాగే గాజులు, బొట్టు, కుంకుమ, అలాగే ఇవన్నీ కూడా పూలు ఇవన్నీ పెట్టుకొని ఇలా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. అమ్మవారికి దీపం కూడా వెలిగించిన తర్వాత అమ్మవారికి ధూపం ఎక్కువ సమర్పించండి, ఎక్కువ వేస్తే చాలా మంచిదండి. అలాగే అమ్మవారి పూజలో మనం గంధం అనేది బయట మనం మార్కెట్లో కొన్న గంధం కాకుండా గంధం చెక్క నుండి తీసిన గంధం అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. సంతానం కోసం బాధపడే వాళ్ళు అమ్మవారిని ఏ మంత్రంతో పూజించాలి అనేది చెప్తానండి. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయై నమః అని ఈ మంత్రము 108 సార్లు చదువుకుంటూ అమ్మవారి దగ్గర ఎర్రని అక్షంతులు వేస్తూ 108 సార్లు ఈ మంత్రం చదువుకోండి. మళ్ళీ ఈ మంత్రం ఇంకొకసారి చెప్తానండి. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయై నమః అని ఈ మంత్రం 108 సార్లు చదువుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర మీరు ఎర్రని అక్షంతులు వేస్తూ పూజ చేసుకోండి. ఇంకా సొంత ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు అమ్మవారిని ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః అని ఈ మంత్రం 108 సార్లు చదువుకుంటూ మారేడు దళాలతోటి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఇంకా ఇంట్లో ఎప్పుడు గొడవలు, అశాంతి ఇలాగా ఉన్నాయండి అనుకున్న వాళ్ళు అమ్మవారి ఎదురుగా ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద ఒక తమలపాకు ఉంచి కుంకుమ పూజ చేసుకోండి, చాలా మంచిదండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఈ విధంగా ఆ కుంకుమ అనేది కదిలించకుండా అదే ప్లేట్లో మీరు 9 రోజులు కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించండి. కుంకుమ పూజ చేసుకున్న తర్వాత 10వ రోజు మనం పీఠం కదిపిన తర్వాత ఈ కుంకుమ అనేది మనం పక్కన పెట్టుకొని డైలీ నిత్యం కూడా మీరు ఈ కుంకుమ ధరిస్తే చాలా చాలా మంచిదండి. ఇక్కడ ఇంకా మీరు కందదీపం గురించి చెప్పుకున్నాం కదండి. అవకాశం ఉంటే 9 రోజులు కూడా ఈ కందదీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మాకు కంద దొరకదండి అనుకున్న వాళ్ళు కనీసం ఒక్క రోజైనా కూడా ఈ వారాహి నవరాత్రుల్లో వచ్చి పంచమి తిథి నాడు మాత్రం ఆదివారము పంచమి తిథి వచ్చిందండి, ఆ ఒక్క రోజైనా కూడా ఈ కంద దీపము ఇలా వెలిగించండి. నేను మధ్య మధ్యలో షార్ట్స్ అనేది పెడతాను అనమాట. ఒకసారి ఒకవేళ డౌట్స్ ఉంటే అవి చూడండి. అలాగే అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పిస్తే మంచిది అంటే మొదటి రోజు అమ్మవారికి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇంకా ప్రతి నిత్యము కూడా అన్న నైవేద్యాలు ఏదో ఒక నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదండి. ఈ విధంగా అన్న నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం వలన మనకి అన్నానికి లోటు ఉండదండి. అలాగే మాకు ఇవన్నీ చేయడానికి కుదరదండి, మేము పూజా మందిరంలోనే చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళు కనీసం అమ్మవారికి పానకం వరకైనా కూడా రోజు ప్రతినిత్యం కూడా ఈ 9 రోజులు పానకాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇంకా కొబ్బరికాయ అనేది 9 రోజులు అవకాశం ఉన్నవాళ్ళు 9 రోజులు కొబ్బరికాయ కొట్టుకోవచ్చండి. లేదా మొదటి రోజు కొట్టండి, లేదా చివరి రోజైనా అలా కొట్టండి, పర్వాలేదు. అమ్మవారికి తాంబూలం సమర్పించండి. మీ దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళతోటి తాంబూలము, ఆకు, ఒక్క ఇలా తాంబూలం సమర్పించండి. అనారోగ్య సమస్యలతోటి బాధపడేవారు అమ్మవారికి ఈ పానకం నైవేద్యంగా పెట్టి ఆ పానకం ఇంట్లోని వారందరూ కూడా ఆ పానకం తీర్థంగా తీసుకుంటే చాలా మంచిదండి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగుతాయన్నమాట. ఈ నవరాత్రులు 9 రోజులు ఇదే విధంగా పానకాన్ని నైవేద్యంగా సమర్పించండి. పూజా మందిరంలోనే చేసుకుంటాము, ఇలా ప్రత్యేకమైన నైవేద్యాలు ఏమీ తయారు చేయడం మాకు వీలవదండి అనుకున్న వాళ్ళు మీకు అందుబాటులో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా కూడా పెట్టుకోవచ్చండి. లేదా వడపప్పు, పానకము ప్రతినిత్యం అమ్మవారి దగ్గర నైవేద్యంగా సమర్పించండి. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ మాత్రం తప్పక చేసుకోండి. నేను చెప్పిన ఈ మంత్రాలతోటి మాత్రం పూజ చేసుకోండి. పీఠం ఎప్పుడు కదిలించాలి అంటే మనకి 23వ తారీఖు జూలై 23వ తారీఖు గురువారం తోటి 9 రాత్రులు, నవరాత్రులు అంటే 9 రాత్రులు అండి. గురువారం నైట్ కూడా మనం పూజ చేసుకోవాలి, ఆ రోజు కూడా కదిలించకూడదు అనమాట. ఇలా దీక్షగా 9 రోజులు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే గురువారం నైట్ కూడా అమ్మవారిని అలాగే ఉంచాలి, ఆ రోజు పీఠం కదిలించకూడదు అనమాట. 9వ రోజైనా కూడా 9 రాత్రులు గడవాలండి, అందువల్ల ఆ రోజు కదిలించకూడదు. ఇంకా 10వ రోజు శుక్రవారం అండి, శుక్రవారము పీఠం కదిలించకూడదు. అలాగే 10వ రోజు అమ్మవారిని రకరకాల కూరగాయలతోటి శాకంబరిగా అమ్మవారిని పూజ చేసుకోవాలండి. ఇంకా 11వ రోజు
పీఠాన్ని కదిలించండి. అలాగే మనం 10వ రోజు అమ్మవారిని రకరకాల కూరగాయలతోటి శాకంబరిగా పూజ చేసుకున్నాం కదండీ! ఆ పూజించిన కూరగాయలన్నీ కూడా కొన్ని మీరు వండుకొని, కొన్ని ఎవరికైనా కూడా దానంగా ఇస్తే చాలా మంచిదండి. అలాగే ఈ 9 రోజులు కూడా ఎవరికైనా మీకు వీలైతే తాంబూలం ఇవ్వొచ్చా అంటే ఇవ్వొచ్చండి. కాకపోతే ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతము ఇవన్నీ చేసుకొని హంగు, ఆర్భాటాలు ఈ విధంగా అని కాకుండా మామూలుగా ఇవ్వొచ్చండి. ఎవరైనా ముత్తైదుకి మీరు ఈ 9 రోజులు కూడా తాంబూలం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ తెల్లవారుజామున మాత్రమే పూజ చేసుకోవాలండి. అలాగే సూర్యోదయానికన్నా ముందు చేసుకోవాలి. లేదా సూర్యాస్తమయం తర్వాత మాత్రమే చేసుకోవాలండి. ఈ విధంగా పంచమి రోజు ఇలా కందదీపం వెలిగించుకోండి. చాలా మంచిదండి. వీలైనంత వరకు అమ్మవారి పూజలో ఎర్రని ఒత్తులు, ఎర్రని అక్షంతలు, ఎర్రని పూలతోటి అమ్మవారిని పూజించండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.